దర్శనాన్ని గురించి మనం చదువుకున్నాం. జకరియా భక్తునికి కలిగినటువంటి దర్శనం అండి. ఒక దర్శనాన్ని చూశాడు జకరియా భక్తుడు. జకరియా భక్తుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఏంటా దర్శనం అంటే, ఆ దర్శనములో 4 కొమ్ములు కనబడుతూ ఉన్నాయి. కనుక ఆ 4 కొమ్ములు కనబడుతున్నప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఆ కొమ్ములు ఏంటి నాకు ఎందుకు చూపిస్తున్నామని అంటే, ప్రభు అంటున్నారు, ఈ 4 కొమ్ములు ఏంటంటే దేవుని ప్రజలైనటువంటి, నా ప్రజలైనటువంటి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు అంటున్నాడు దేవుడు. ఏంటంటే యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము ప్రజలను. వీరెవరంటే దేవుని ప్రజలు. ఎవరంటే వీళ్ళు? యూదా వారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము వారు. ఎవరంటే దేవుని ప్రజలు. ఆ కొమ్ములు ఏ కొమ్ములు అంటే దేవుని ప్రజలను చెదరగొడుతున్న కొమ్ములు అంట. దేవుని ప్రజలను చెదరగొడుతున్నటువంటి కొమ్ములు అంట. జాగ్రత్తగా వినాలి. కొమ్ములు అనేవి సాధారణంగా పశువులకు ఉంటాయి. సాధారణంగా కొన్ని జంతువులకి లేక పశువులకి ఆలోచన చేసినట్టయితే కొమ్ములు బట్టి కూడా విలువ ఉంటుంది వాటికి. కొమ్ములు కూడా పశువులకి అందాన్ని తీసుకొస్తాయంట. బైబిల్లో కూడా చాలా మాటలు ఉంటాయి. దావీదు కంటే దేవుడు కొమ్ము మురిపింపజేశాడంట. ఏ కొమ్ము అంటే ఘనత అనే కొమ్ము. అంటే కొమ్ము ఘనతకు సాదృశ్యం ఉంది. కనుక ఇలాగ మనం ఆలోచించుకుంటూ వెళ్తే పరిశుద్ధ బైబిల్లో కొమ్ములు అనేటువంటి మాట గురించి చాలా మాటలు ఉన్నప్పటికీ ఈరోజు ఇశ్రాయేలీలకు లేకపోతే ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి కొమ్ములు, యూదా వారిలో వచ్చిన కొమ్ములు, యెరూషలేము ప్రజలకు వచ్చిన కొమ్ముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ కొమ్ములు వారిని ఏం చేస్తున్నాయంటే చెదరగొడుతున్నాయి. ఇవి శరీర సంబంధమైన కొమ్ములు కాదు, కానీ ఆత్మ సంబంధమైన కొమ్ములు. ఇవి పైకి కనిపించే కొమ్ములు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి కొమ్ములు. ఎప్పుడైతే దేవుని ప్రజలు అనేటువంటి ఇశ్రాయేల్లో, యూదా వారిలో, యెరూషలేము ప్రజల్లో ఈ కొమ్ములు మొలిచాయో వారి భక్తిని చెదరగొడుతున్నాయంట. ఏం చెదరగొడుతున్నాయి? భక్తిని చెదరగొడుతున్నాయంట. అంత మాత్రమే కాదు, వారి విశ్వాస జీవితాన్ని చెదరగొడుతున్నాయంట. అంత మాత్రమే కాదు, వారి ఆత్మీయ జీవితాన్ని చెదరగొడుతున్నాయంట. అంత మాత్రమే కాదు, వారి ప్రార్థనా జీవితాన్ని చెదరగొడుతున్నాయంట. ఏంటయి? కొమ్ములు. అంటే ఏ కొమ్ములు ఇవి? చెదరగొట్టే కొమ్ములు. భక్తిని చెదరగొట్టే కొమ్ములు, విశ్వాసాన్ని చెదరగొట్టే కొమ్ములు, ఆత్మీయతను చెదరగొట్టే కొమ్ములు, ప్రార్థనా జీవితాన్ని చెదరగొట్టే కొమ్ములు, మందిరానికి రాకుండా చెదరగొట్టే కొమ్ములు. ఇలాంటి కొమ్ములు దేవుని ప్రజలలో పనిచేస్తూ ఉంటే ఆ దర్శనాన్ని దేవుడు జకర్యాకు చూపించి, ఇదిగో నా ప్రజలతో నువ్వు మాట్లాడు, వారిని సరి చేసుకోమని చెప్పు అన్నాడు దేవుడు. అక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మనలో కూడా ఈరోజు అలాంటి కొమ్ములు ఏమైనా పనిచేసి మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని చెదరగొడుతున్నాయేమో, పాడు చేస్తున్నాయేమో. మనం కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుంటూ సరి చేసుకునేటువంటి వారిగా మనం ఉందాం. ఏదైనా కొమ్ము కనుక మొలుస్తుంటే ఆ కొమ్మును జాగ్రత్తగా తీసేసుకునేటువంటి వారిగా ఉందాం. కనుక ఒకవేళ మనలో కనుక ఎక్కడైనా కొమ్ములు కనుక అలాంటి ఏమైనా వస్తుంటే దేవుని వాక్యము ద్వారా కొమ్ములను మనం తీసేసుకుని సరి చేసుకునేటువంటి వారికి ఉందాం. కనుక ఇప్పుడు దేవుని ప్రజల్లో వచ్చినటువంటి 4 కొమ్ముల్లో మొదటి కొమ్ము ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే భక్తుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి, కీర్తన 75వ కీర్తన 10వ వచనం. భక్తిహీనత అనే కొమ్ము. ఏ కొమ్ము అండి? భక్తిహీనత అనే కొమ్ము. దేవుని ప్రజలలో ఏ కొమ్ము వచ్చిందంటే భక్తిహీనత అనే కొమ్ము వచ్చింది. అంటే భక్తి కలిగి ఉండవలసినటువంటి వారు భక్తిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. భక్తి చేయవలసిన వారికి భక్తి లేదు. భక్తి కలిగి ఉండవలసినటువంటి వారు భక్తి కలిగి జీవించట్లేదు. అంటే వారిలో ఏ కొమ్ము వచ్చి పడ్డదంటే భక్తిహీనత అనే కొమ్ము వచ్చింది. అప్పుడప్పుడు చూడండి, మన పిల్లోడు మన మాట్లాడలేదనుకుంటే, ఎవరైనా పిల్లలు మాట్లాడలేదనుకుంటే ఏమంటాం మనం? ఒరే కొమ్ములు వచ్చారా నీకు అంటాం. ఏమంటాం? ఆ కొమ్ములు వచ్చారంటే వాస్తవానికి
నెత్తి మీద కొమ్ములు వచ్చాయనా? ఏ కొమ్ము వచ్చింది తెలిసిన వాళ్ళు? మాట వినని కొమ్ము వచ్చింది. ఏ కొమ్ము? మాట వినని కొమ్ము. అందుకే నీ కొమ్ములు వచ్చారు అంటే మాట వినని కొమ్ములతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆయన పిల్లలకి ఏ కొమ్ము వచ్చిందంటే భక్తిహీనత అనే కొమ్ము వచ్చింది. ఆ భక్తిహీనత అనే కొమ్ము వారి భక్తిని ఏం చేస్తుంది చెప్పండి? చెదరబడుతుంది. ఎలా చెదరబడుతుంది? ఎలా చెదరబడుతుందో వాక్యములు ఈ విధంగా అంటున్నాడు. యోబు గ్రంథం 13:16 భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావడానికి తెగించడు, లోకములో తిరగటానికి తెగిస్తాడు, అక్రమమైన పనులు చేయడానికి తెగిస్తాడు, పాపము కార్యం చేయడానికి తెగిస్తాడు, కానీ ఎక్కడికి రావడానికి తెగించడు? ఆయన మందిరానికి రావడానికి తెగించడు, ఆయన సన్నిధికి రావడానికి తెగించడు. అంటే భక్తిహీనత ఒక విశ్వాసం ఏం చేస్తుంది? ఆయన సన్నిధికి దూరం చేస్తుంది. అంతే కదండి మాట్లాడుతూ. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావడానికి తెగించడు, రావాలనుకుంటాడు కానీ భక్తిహీనతను బట్టి రాలేడు. భక్తిహీనత రానివ్వదు. భక్తిహీనత రానివ్వదు. భక్తిహీనుడు దేవుని సన్నిధికి రావడానికి ఇదిగో భక్తి కలిగి ఉండవలసినటువంటి యోధా ప్రజలు, యెరూషలేము ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆయన సన్నిధికి రావడం మానేస్తున్నారు వాళ్ళు. అంటే వారికి ఏ కొమ్ము వచ్చేసిందంటే భక్తిహీనత అనే కొమ్ము వచ్చేసింది. ఏ కొమ్ము వచ్చేసిందమ్మా? ఒకవేళ మనలోకి అలాంటి కొమ్ము వచ్చిందేమో. దేవునికి పెద్ద కష్టమేం కాదు మన కొమ్ములు ఎరగదీయడు. జాగ్రత్తగా ఆలోచించే. దేవునికి పెద్ద కష్టమేమి కాదు మన కొమ్ములు ఎరగదీయడు. కానీ ఈరోజు ఒకవేళ మనలో ఆనాడు వారికి వచ్చినట్లుగా భక్తిహీనత కొమ్ము మనలోకి వచ్చి మందిరం అంటే దూరం ఉంటున్నామేమో, సన్నిధి అంటే దూరం ఉంటున్నామేమో, ఇంకెక్కడికైనా వెళ్ళడానికి తెగించేస్తున్నాము, కానీ మందిరానికి రావడానికి మాత్రం ఇవ్వలేకపోతున్నామండి. తెగించలేకపోతున్నాం. ఆదివారం ఎక్కడికైనా వెళ్ళడానికి తెగించేస్తున్నాం, కానీ మందిరానికి రావడానికి తెగించలేకపోతున్నారు అంటారు. ఎవరు? దేవుని ప్రజలు. కారణం వారిలో భక్తిహీనత కొమ్ము వచ్చిందంట. అందుకనే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6:37 భక్తిహీనముగా నడిచిందని ఒప్పుకుంటున్నారు దేవుని సన్నిధిలో. ప్రభువా మేము దోషులమయ్యాము, మేము పాపులమయ్యాము, మాలోకి భక్తిహీనత వచ్చేసింది, భక్తిహీనంగా తిరుగుతున్నాం మేము అని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారండి? ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవాలి. మీ భక్తిహీనతను బట్టి ఒప్పుకోవాలి. కారణం ఏంటి తెలుసా? ఒప్పుకోలేదనుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం చేస్తాడో తెలుసా? చూడండి ఏం చేస్తాడు వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 3:33 ఒకవేళ భక్తి కలిగి ఉండవలసిన నీవు, భక్తితో బ్రతకవలసిన నీవు భక్తిహీనత కొమ్మొచ్చి కనుక నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు అంటున్నాడు భక్తిహీనుల ఇంటి మీదకి, భక్తిహీనుల మీదకి శాపమును పంపిస్తాను అంటున్నాడు. ఆయన ఏం పంపిస్తానంటాడు? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పు. ఎలాగైనా వస్తుందా శాపం? ఇంటి మీదకి ఏ రీతికైనా వస్తుందా శాపం? కారణం ఏమిటంటే భక్తి కలిగి ఉండవలసిన నీవు భక్తిహీనతతో బ్రతుకుతున్నావు ఈ లోకంలో. భక్తిహీనత అనే కొమ్ము నీలోకి వచ్చి నీ భక్తి అంతటి చెదరగొట్టేస్తుంది. దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలో ఉండకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని అంతకు రాకుండా భక్తిహీనత అనే కొమ్ము చెదరగొట్టేస్తుంది. కాబట్టి దేవుడు అంటాడు భక్తిహీనుల ఇంటి మీద నేను ఏం చేస్తాను? ఆ శాపం మన మీదకి రాకముందే, మన బిడ్డల మీదకి రాకముందే, మన ఇంటి మీదకి రాకముందే మనం సరి చేసుకుంటాం.